నమస్తే మిత్రులారా! మనం ఇవాళ 'గుడ్ విల్ హంటింగ్' అనే ఒక మూవీ గురించి చర్చించుకోబోతున్నాం. ఇది ఒక చాలా సింపుల్ సినిమా. విల్ అనే అండర్ 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్న జువెనైల్ డెలింక్వెస్ట్ యొక్క క్యారెక్టర్ గురించి ఈ సినిమా మాట్లాడుతూ ఉంటది. తను చిన్న చిన్న తప్పులు చేస్తూ తరచూ జైలుకి వెళ్తా ఉంటాడు. ఆ జైల్లో ఉండే పెరోల్ సిస్టమ్ ప్రొబేషనర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువంటి డెలింక్వెంట్స్‌ని సొసైటీ లోపల మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయడానికి వాళ్ళకి ఏదో ఒక చిన్న చిన్న జాబ్స్ చూపిస్తూ ఉంటారు అన్నట్టు. అందులో భాగంగా ఇతను ఒక యూనివర్సిటీ లోపల జానిటర్గా జాయిన్ అవుతాడు. దాంతోపాటు కన్స్ట్రక్షన్ వర్క్స్లో కూడా బ్రిక్లేయర్గా పనిచేస్తూ ఉంటాడు. ఇతను ఒక మ్యాథ్స్ జీనియస్. పెద్ద పెద్ద వ్యక్తులు కూడా సాల్వ్ చేయలేని మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని క్యాజువల్గా ఒక టీ తాగినంత సమయం లోపల సాల్వ్ చేసేస్తూ ఉంటాడు. ఇట్లా అల్లర్చిల్లర్గా తిరిగే ఈ వ్యక్తిని ఒకనాడు జెరాల్డ్ అనే ఒక ప్రొఫెసర్ చూస్తారు. ఇతన్ని ఎట్లైనా కానీ కొద్దిగా సానబెట్టి మంచి ప్రపంచానికి ఉపయోగపడే ఒక వ్యక్తిగా మార్చాలని కోరిక ఉంటుంది అతనికి. మీరు ఎప్పుడైనా కానీ అకాడమిషియన్స్ని అబ్జర్వ్ చేయండి. ఎవరైతే వాళ్ళ ఫీల్డ్ లోపల టాప్ పొజిషన్కి వెళ్తారో వాళ్ళ దగ్గర అండర్ కరెంట్గా ఒక భయం ఉంటుంది. తమ చనిపోయిన తర్వాత ఈ ఫీల్డ్ అంతరించిపోతుందేమో అన్న భయం ఉంటుంది. వాళ్ళు పడుకుంటూ, నిద్రపోతూ, నడుస్తూ, తింటూ, తిరుగుతూ ఎప్పుడు కూడా వాళ్ళున్న ఫీల్డ్కి సంబంధించిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు తమతో పాటు ఉన్న ఎవరైతే తమ దగ్గర పనిచేసే వ్యక్తులు, అసిస్టెంట్స్ ఉంటారో, సపోర్ట్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో, ఫ్యామిలీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఈ మైకంలో పడిపోయి వాళ్ళని ఒక రకంగా డిస్రిగార్డ్ చేస్తూ ఉంటారు. మీరు ఈ మూవీ చూసినప్పుడు ఒక చిన్న స్లైట్ పెయిన్ కనిపిస్తూ ఉంటుంది. అతని దగ్గర పనిచేసే ఒక అసిస్టెంట్ ఉంటాడు. అతను కోరుకుంటూ ఉంటాడు ప్రొఫెసర్ నుండి కొద్దిగా అప్రిసియేషన్ వస్తుంది కావచ్చు, గుర్తింపు వస్తుంది కావచ్చు, లేకుంటే లిటిల్ బిట్ రెస్పెక్ట్ ఆర్ ఎంపతి దొరుకుతుంది కావచ్చు. కానీ ఇతని ఫోకస్ అంతా ఎప్పుడు కూడా ఈ విల్ అనే ఒక బ్రిలియంట్ జువెనైల్ డెలింక్వెంట్ పైన ఉంటుంది. ఇది మనం సొసైటీలో అబ్జర్వ్ చేసినప్పుడు బాగా కనిపిస్తుంది మనకు. ఇతన్ని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి, ఈ పాస్ట్ కేసెస్ నుండి ఇతన్ని విముక్తి చేయడానికి కోర్టు వారు ఇతన్ని తరచూ ఒక సైకాలజిస్ట్ల దగ్గరికి పంపుతూ ఉంటారు. వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి ఇతను ఫిట్ టు బీ అలౌడ్ ఇన్ టు ది సొసైటీ అని స్టాంప్ వేస్తే కనుక మళ్ళీ ఇతను తన నార్మల్ లైఫ్ని గడపచ్చు అనే ప్రాతిపదికన ఇతన్ని దాదాపు ఒక 12 నుంచి 13 వరకు ష్రింక్స్ అంటారు, అంటే సైకాలజిస్టులు, థెరపిస్టులు వాళ్ళకి చూపిస్తారు. కానీ ఎవరు కూడా ఇతన్ని ఈ విల్ అనే క్యారెక్టర్ని తట్టుకోలేకపోతారు. ఈ జెరాల్డ్ అనే ప్రొఫెసరు ఎట్లన్నా ఇటువంటి తిక్కలోడికి ఇంకొక తిక్కలోడు ఎవడన్నా సైకాలజిస్ట్ అయితేనే వీడిని బాగా అర్థం చేసుకుంటాడని తన పాత మిత్రుడు, ఈ క్యారెక్టర్ని రాబిన్ విలియమ్స్ గారు ప్లే చేశారు. షాన్ అనే ఒక థెరపిస్ట్గా పనిచేస్తూ ఉంటారు. ఇతని టైం లోపల ఈ ప్రొఫెసర్ జెరాల్డ్ కన్నా మంచి మేధావి, నాలెడ్జ్ ఉన్న పర్సన్. కానీ తనకున్న ఓన్ లైఫ్ ప్రిఫరెన్సెస్ చేయబట్టి అతను ఒక చిన్న స్మాల్ టౌన్ లోపల ఒక అన్నోన్ ఫిగర్గా ఉండిపోతాడు. అది అతని యొక్క లైఫ్ చాయిస్ అది. కానీ జెరాల్డ్ అనే ప్రొఫెసర్ ఇతన్ని ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ లెక్క చూస్తూ ఉంటాడు. నీ యొక్క గిఫ్ట్స్ని, నీ యొక్క నాలెడ్జ్ని నువ్వు అప్రిషియేట్ చేయలేదు, ఇప్పుడు చూడు నేను ఎక్కడున్నా, నువ్వు ఎక్కడున్నావు, ఇట్లా అట్లా అది ఒక చిన్న వార్ నడుస్తూ ఉంటుంది వీళ్ళ మధ్యన. కానీ పర్టికులర్గా ఈ విల్ అనే క్యారెక్టర్ని సానబెట్టడానికి ఈ షాన్ అనే రాబిన్ విలియమ్స్ ప్లే చేసిన క్యారెక్టర్ థెరపిస్ట్ అక్కడికి ఇతన్ని తీసుకెళ్తారు. అందరేమనుకుంటారు, థెరపిస్టులు అంటే వాళ్ళకి మంచి ప్రపంచ జ్ఞానం ఉంటుంది, లైఫ్లో ఫుల్ క్లారిటీ ఉంటుంది. సినిమాలలో ఎట్లా చూపిస్తారు, ఒక రూమ్కి రాగానే టక 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 స్కాన్ చేసేసి ఆ షెల్ఫ్లో అది ఉన్నది, ఈ టేబుల్ మీద ఇది ఉన్నది కాబట్టి ఇట్లా అట్లా ఏదో చెప్తారు అనుకుంటారు. అదంతా డొల్ల. చూడండి, థెరపిస్టులు అనే వాళ్ళు కూడా నార్మల్ పీపుల్. వాళ్ళ లైఫ్ లోపల కూడా స్ట్రగుల్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా వల్నరబిలిటీస్ ఉంటాయి. వాళ్ళు యాజ్ ఈక్వల్ హ్యూమన్స్ యాజ్ యూ పీపుల్ ఆర్ అనే ఒక క్లారిటీని ఈ సినిమా మనకు మంచిగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే షాన్ అనే క్యారెక్టర్ కూడా తన వైఫ్ చనిపోయి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఆ గ్రీఫ్ నుండి బయటికి రాలేకపోతూ ఉంటాడు. ప్రతిరోజు ఆమె స్మృతుల లోపల ప్రతిదీ కూడా ఆమె కోణంలోనే చూస్తూ, బాధపడుతూ, అంతర్మదన పడుతూ ఒక గంభీరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఇతని దగ్గరకు వచ్చిన వీళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాడు, నువ్వే స్ట్రగుల్ అవుతున్నావు, నువ్వు నాకే మేలు చేస్తావు అన్నట్టు. అతన్ని ప్రొవోక్ చేసి అతన్ని ఇబ్బంది పెట్టి అతన్ని కూడా తన నుంచి విడిపించుకోవాలని చూస్తాడు. కానీ కాలక్రమం లోపల కాన్స్టాంట్ ఇంటరాక్షన్ చేయబట్టి ప్లస్ ఈ షాన్ అనే క్యారెక్టర్ థెరపిస్ట్ ఏం చేస్తాడంటే ఆ విల్కి కావాల్సినంత యాంపుల్ టైం ఇస్తాడు.
ఇక వచ్చినాం కదా గంట సేపు మనం సెషన్ బుక్ చేసుకున్నాం కదా, ఈ గంటలనే మనం టకటక మొత్తం చెప్పుకోవాలి, లైఫ్లో ఎప్పటికెలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఈ గంటల్లో ఓడిచిపోవాలి అనే మైండ్ సెట్లో క్లయింట్లు ఉంటారు. కానీ మల్టిపుల్ సెషన్స్ అయినా కానీ ఇతను ఏది మాట్లాడాడు, నోరు ఓపెన్ చేయడు బిల్. కానీ ఇతను మాట్లాడడానికి అవకాశం ఇస్తాడు, టైం ఇస్తాడు, స్పేస్ ఇస్తాడు. ఆ తర్వాత వీళ్ళు బ్యూటిఫుల్గా ఓపెన్ అప్ అవుతాడు. చాలామందికి ఈ సినిమా గురించి తెలియకపోయినా కానీ మీరు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, టిక్టాక్లో కానీ రీల్స్ థెరపీకి సంబంధించినవి చూసినప్పుడు, లేకపోతే మేల్ ఎమోషనల్ బాండింగ్కి సంబంధించినవి చూసినప్పుడు మీరు రాబిన్ విలియమ్స్ది ప్లస్ ఈ విల్ అనే క్యారెక్టర్ది ఒక చిన్న సింపుల్ కాన్వర్సేషన్ ఉంటుంది. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్, ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్ అని థెరపిస్ట్ చెప్తూ ఉంటాడు. ఈ యంగ్ బాయ్ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు, తనని గట్టిగా పట్టుకొని హగ్ చేసి ఏడుస్తూ ఉంటాడు. చాలామంది ఈ సీన్లు చూసి ఇన్స్టాగ్రామ్ లోపల ఇటువంటి రీల్స్ చూసి థెరపీకి రావడానికి ధైర్యం తెచ్చుకొని చాలామంది థెరపీ తీసుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. చాలా మటుకు సిరీస్ల లోపల, సినిమాల లోపల థెరపిస్ట్ యొక్క ఆఫీస్ సెట్టింగ్ కానీ, కాన్వర్సేషన్స్ కానీ, ఆ రిలేషన్షిప్ డైనమిక్ని కానీ కొద్దిగా వింతగా చూపిస్తూ ఉంటారు. ఏదో చాలా బ్రిలియంట్ ఇండివిజువల్ రకరకాల పద్ధతులు, సిద్ధాంతాలు, టెక్నిక్స్ వాడి క్షణాల లోపల క్లయింట్ లోపల మార్పులు తీసుకొస్తున్నాడు అన్నట్టు ఏదో చూపిస్తారు. కానీ రియల్ లైఫ్ థెరపీ లోపల ఏం జరుగుతుందంటే థెరపిస్ట్ యొక్క లివ్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్, థెరపిస్ట్ యొక్క వరల్డ్ వ్యూ, థెరపిస్ట్కి ఉన్న ఇండివిజువల్ క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ అండ్ తను సంపాదించుకున్న అనుభవం, మరీ ముఖ్యంగా తన దగ్గర ఉన్న పేషెన్స్, ఇవన్నిటివి థెరపీ లోపల ముఖ్య పార్ట్ ప్లే చేస్తూ ఉంటాయి. మనం ఇంకొక కోణంలో ఆలోచిస్తే ఏంటిదంటే ఈ విల్ అనే క్యారెక్టర్ ఒక అనాథ, రకరకాల ఫాస్టర్ హోమ్స్ లోపల పెరుగుతూ ఉంటాడు, చిన్నతనం లోపల చాలా అబ్యూస్కి గురై ఉంటాడు. సో ఎవరితోటైనా అటాచ్మెంట్ ఫామ్ చేసుకోవాలంటే ఒక భయం ఉంటుంది ఇటువంటి వ్యక్తులకు. డైరెక్ట్గా వాళ్ళు ఎన్ఫోర్స్ చేసుకునే డిఫెన్స్ మెకానిజం ఏంటిది? ఎవరిని నమ్మద్దు, ఈ ప్రపంచం అంతా ట్రాష్, ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ట్రాష్, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, మనం ఏం కథలు పడ్డా, మనం ఎంత ప్రయత్నించినా కానీ మన లైఫ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బ్యాక్ టు స్క్వేర్ వన్నే వస్తుంది. సో ప్రయత్నం చేసి ఏం లాభం ఉన్నది? దాని బదులు ముందే మనము ఓటమి ఒప్పుకొని మనం ఉన్న స్థాయిలో ఉండిపోతే చాలదా అనే ఒక డిఫెన్స్ మెకానిజం ఇతని క్యారెక్టర్లో కనిపిస్తుంది. రెండోది, ఎవరైనా కానీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఒక రకమైన సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ బగ్, లెఫ్టిస్ట్ బగ్ వాళ్ళని బయట వేస్తుంది. అంటే ఏంటిది? ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ డొల్లా, ఈ వ్యవస్థలన్నీ కుళ్ళిపోయినాయి, ప్రతి ఉన్న ఆర్గనైజ్డ్ సిస్టమ్ని వ్యతిరేకించడం, ఎడమకెళ్ళిపో అంటే కుడికెళ్ళిపోవడం. ఈ ఒక రెబెలియస్ నేచర్ కొద్దిగా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు చాలామంది లోపల వస్తుంది. ఆ కోణం కూడా ఈ విల్ అనే క్యారెక్టర్లో మనకు కనిపిస్తుంది. ఈ సినిమా లోపల మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంటుంది, చాలా క్యాజువల్గా కనిపించే క్యారెక్టర్. అది చక్కీ అని బెన్ అఫ్లెక్ ప్లే చేసిండు దాని క్యారెక్టర్ని. అతన్ని చూస్తే ఏదో క్యాజువల్గా సాయంత్రం పూట ఫ్రెండ్తో కలిసి బయటికి పోయి తాగి తిని వాళ్ళతో వీళ్ళతో గొడవపడి రఫ్గా బతికే ఒక నార్మల్ యూత్ ఎట్లుంటారు ఇవాళ రేపు, ఆ క్యారెక్టర్ లెక్క కనిపిస్తుంది. కానీ అతను కూడా తన లోపల కూడా ఒక డెప్త్ ఉంటుంది. ఒక బ్లూ కాలర్ వర్కర్ దగ్గర కూడా ఉండే నాలెడ్జ్ ఉంటుంది చూసారా, అది అతని దగ్గర కనిపిస్తుంది. ఏమంటాడంటే అతను, నేను ప్రతిరోజు ఒక 10 అడుగులు 20 అడుగులు నా కారు నుండి దిగి నీ ఇంటి దాకా రావడానికి 20 అడుగులు నడవాల్సి వస్తుంది. ఆ 20 అడుగుల లోపల నేను కోరుకుంటా ఉంటాను, నేను వెళ్ళి డోర్ నాక్ చేసినప్పుడు నువ్వు డోర్ ఓపెన్ చేయొద్దు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఉండాలి, నాకు గుడ్ బై చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు. మేము ఇటువంటి జాబ్ చేసుకుంటున్నాం, బ్రిక్ లేయర్ పని చేస్తున్నాం, ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నాం అంటే నేను ఇంకో 30 సంవత్సరాల తర్వాత ఈ పని చేసినా నాకే ఒక గిల్ట్ ఫీలింగ్ ఉండదు. కానీ నువ్వు చేస్తున్నావు అనుకో, నేను చాలా బాధపడతా. ఎందుకంటే నీకు ఒక గిఫ్ట్ ఉంది, నువ్వు నీ దగ్గర ఒక ₹1,00,00,000 విలువ చేసే ఒక లాటరీ టికెట్ ఉంది. ఆ లాటరీ టికెట్ ఆల్రెడీ ₹1,00,00,000 గెలుచుకుంది. కానీ నువ్వు ఆ లాటరీ టికెట్ని నీ జేబులోకి వెళ్ళి తీసి ఎన్కాష్ చేసుకోకపోతే నీ అంత మూర్ఖుడు ఎవడు ఉండడు కదా, నీ అంత పెద్ద తప్పు చేసే వ్యక్తి ఎవరు ఉండడు కదా, నువ్వు అట్లా నీ లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నావు అని ఒకానొక టైం లోపల సటల్గా చెప్తాడు వీళ్ళకి. మీరు ఈ సినిమాను మంచిగా గమనిస్తే కనుక ప్రొఫెసర్ క్యారెక్టర్ లోపల కూడా ఇంకొక ఆర్క్ ఉంటుంది. ఏంటిదంటే సేవియర్ కాంప్లెక్స్ అన్నట్టు. అరే పలానోడు వాని లైఫ్ని ఖరాబ్ చేసుకుంటుండు, నేను ఎట్లనే చేసి వాని లైఫ్ని సేవ్ చేయాలి, ఈ ప్రపంచాన్ని కాపాడాలి, ఆ టైప్ ఆఫ్ ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉంటారు చూసారా, ఆ సేవియర్ కాంప్లెక్స్ ఈ ప్రొఫెసర్ క్యారెక్టర్లో కనిపిస్తుంది.
ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తుంటే ఇతను విలనా, హీరోనా అన్న డౌట్ కూడా వస్తది. ఇతను ఏం చేస్తా ఉంటాడు, ఎట్లన్నా చేసి ఈ విల్ అనే క్యారెక్టర్‌ని మంచిగా పాలిష్ చేసి తన మ్యాథమెటిక్స్ ఫీల్డ్‌ని డెవలప్ చేసుకోవాలి. లేకపోతే ఒక గొప్ప మైండ్‌ని మన ప్రపంచానికి అందించాలి. అది అతనికి ఇష్టమున్నా లేకున్నా మనం మ్యానిప్యులేట్ చేసైనా సరే అతన్ని ఆ తోవలోకి పట్టుకుపోవాలని ఒక కోషిష్ నడుస్తా ఉంటది. అది మనకు అబ్జర్వ్ చేస్తే గనుక అరే! వీడు విలనా? హీరోనా? మంచోడా? చెడ్డోడా? అనే ఒక డైలమా అనిపిస్తది. కానీ అక్కడ అతని ఉద్దేశ్యం మంచిదే. కానీ అతను చూపించే అర్జెన్సీ గానీ, ఒక వ్యక్తిని హ్యాండ్ హోల్డింగ్ చేసి అతనికి నచ్చని తోవలోకి పట్టుకుపోవాలని చేసే ప్రయత్నం గానీ, ఫ్రీ విల్ అనే కాన్సెప్ట్‌ని ఎవరైనా నమ్మితే గనుక వాళ్ళకి ఇది కొద్దిగా విరుద్ధంగా అనిపిస్తది. ఈ సినిమా లోపల హీరో క్యారెక్టర్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసేటివి ముఖ్యమైన 3 క్యారెక్టర్‌లుంటాయి. మొదటి క్యారెక్టర్ ఎవరు? షాన్. ఎవరైతే థెరపిస్ట్ ఉన్నారో అతను ఏం చేస్తాడంటే మానవ సంబంధాల పైన, లైఫ్ పైన తిరిగి విల్ అనే క్యారెక్టర్ లోపల ప్రేమను పుట్టిస్తాడు. అంటే ఒక రకంగా మనం దీన్ని మనసుతోటి పోల్వచ్చు. హృదయంతోటి, గుండెతోటి పోల్వచ్చు. సో, ఇతను ఏం చేస్తాడంటే తన యొక్క మనసు పైన వర్క్ చేస్తాడు. జెరాల్డ్ అనే ప్రొఫెసర్ ఏం చేస్తాడంటే తన లోపల ఉన్న జీనియస్‌ని కాన్స్టెంట్‌గా సానబెట్టుకుంటా తను ఎంత హైట్‌కి వెళ్ళవచ్చో అతనికి చూపిస్తా ఉంటాడన్నట్టు తరచు. చూడు నీ యొక్క పొటెన్షియల్ ఇది, నీ యొక్క పొటెన్షియల్ ఇది, నీ యొక్క పొటెన్షియల్ ఇది. డోంట్ వేస్ట్ యువర్ లైఫ్. అతన్ని మనల్ని మోటివేట్ చేసి ముందుకు నెడతా ఉంటారు చూసారా? ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్‌గా మనం చూడొచ్చు. ఒక మూడో క్యారెక్టర్ ఏంటిదంటే చక్కీ. ఇదేంటిదంటే ఒక బ్యాలెన్సింగ్ క్యారెక్టర్ అన్నట్టు. ఎటో వెళ్తున్న ఒక వ్యక్తిని దొరకబట్టి ఒక చిన్న బండరాయి చేతిలో పెట్టిరనుకోండి, ఆ బండరాయి చేయబట్టి వాడు కొద్దిగా స్లో అవుతాడు. వాడు అప్పటిదాకా ముంగట గురుకుతున్నాడు, చుట్టుపక్కల ఏం నడుస్తుంది, కిందేమున్నది, వాని లోపల ఏమవుతుంది, అవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ చక్కీ అనే క్యారెక్టర్ ఒక గ్రౌండింగ్ ఫ్యాక్టర్ లెక్క పనిచేస్తుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ మూవీ గురించి నేను చెప్పేది ఏంటిదంటే మీరు చూస్తే కనుక మీరు ఈ లెవెల్లో కనెక్ట్ కాకపోవచ్చు, నేను చూసే దృష్టిలో మీరు చూడకపోవచ్చు. ఏమున్నది తొక్కలో బోరింగ్ సినిమా అనిపించచ్చు మీకు. కానీ పర్సనల్‌గా నాకు చాలా మంచిగా అనిపించింది ఈ సినిమా. మనం ఒక 2:30 గంటలు, 3 గంటలు టైం స్పెండ్ చేసినప్పుడు మన టైం వేస్ట్ అయిపోయింది, తలకాయ నొచ్చింది అనే ఫీలింగ్ కాకుండా ఒక ఇంట్రెస్టింగ్‌గా అనిపించే కొన్ని క్యారెక్టర్ల యొక్క జీవితాలను మనం చూసినాం. మనం రియల్ వరల్డ్ లోపల చూసిన కొన్ని క్యారెక్టర్స్ తోటి మనం ఈ క్యారెక్టర్స్‌ని రెజొనేట్ చేసుకోవచ్చు, ఈక్వేట్ చేసుకోవచ్చు అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఉంటా ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం. నమస్కారం.